హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం జెట్ ప్రొపల్షన్ కోసం ఆల్రెడీ నేను ఒక ప్రెజెంటేషన్ రెడీ చేశాను. సో మనం దానికోసం ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో వెళ్దాం ప్రెజెంటేషన్. సో ఈ ప్రెజెంటేషన్కి వచ్చేసరికి మొత్తం జెట్ ప్రొపల్షన్ టాపిక్ అంతా కూడా నేను ఒక ప్రెజెంటేషన్ ఒక పీపీటీ రెడీ చేసి ఉంచాను. సో మనం అది డిస్కస్ చేసుకుందాం ఒకసారి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా నీట్గా నోట్స్ కూడా షార్ట్ ఫామ్స్ రాసి ఉంచాను. సో అది కూడా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, ఓకే. సో ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్ మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. దీంట్లో మనం ఏంటేంటి యూజ్ చేస్తాం అంటే మనం ఇప్పుడు డీల్ చేయబోయే టాపిక్స్ ఏంటి, ఇందులో కంటెంట్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం, అసలు జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ అంటే ఏంటి. ఆ తర్వాత దాని యొక్క హిస్టరీ. ఇది మీకు కొంచెం ఎక్స్ట్రా అనుకుంటా, అంటే ఇది మనం ముందు డిస్కస్ చేయలేదు క్లాస్లో. నెక్స్ట్ లేఅవుట్ ఆఫ్ జెట్ ఇంజన్ మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పిందే. క్లాసిఫికేషన్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ అండ్ ఫ్యూయల్స్ యూజ్డ్ ఇవన్నీ మనం క్లాస్లో డీల్ చేసిందే. కాకపోతే ఒక హిస్టరీ ఒకటే నేను మీకు ఏమన్నది నేను మీకు చెప్పలేదు. సో ఇప్పుడు మనం దీనికోసం కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి మనం జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ కోసం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో జెట్ ప్రొపల్షన్ ఇంజిన్లో అసలు మనం ఈ ఇంజిన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ అనేవి ఫస్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తాం. ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేయడానికి గల రీజన్ ఏంటి అనేసి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి హై స్పీడ్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ హై స్పీడ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఇవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే కంబషన్ ఛాంబర్లో మనకేంటి ఫ్యూయల్ ఎయిర్ అనేది మిక్స్ అవ్వడం వల్ల మనకి కంబషన్ జరుగుతుంది అనేసి మనం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ కూడా ఏంటి అనేసి అంటే కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్ ఎయిర్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ హాట్ గ్యాసెస్ అనేవి ఇక్కడ లిబరేట్ అవుతాయి అన్న. సో ఈ హాట్ గ్యాసెస్ అనేవి లిబరేట్ అయినప్పుడు ఏమవుతాయి అనేసి అంటే ఈ హాట్ గ్యాసెస్ అనేవి ఎప్పుడైతే టర్బైన్ నుంచి ఫ్లో అవుతూ ఉంటాయో టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో ఈ హాట్ గ్యాసెస్ అనేవి ఫర్దర్గా ఎప్పుడైతే నోజిల్ గుండా ఫ్లో అవుతాయో ఆ నోజిల్లో ఏమవుతుంది అనేసి అంటే ఈ గ్యాసెస్ అనేవి హై వెలాసిటీతో బయటకు వచ్చేస్తాయి అనమాట ఫ్రమ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఎప్పుడైతే హై వెలాసిటీతో మనకి హాట్ గ్యాసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయో అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్కి హై స్పీడ్తో వెళ్తుంది. ఓకేనా. అయితే ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ అనేవి దేని బేస్ చేసుకుని అంటే ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్యాస్ టర్బైన్ ఇంజిన్స్ అని కూడా అంటారు. వీటిని గ్యాస్ టర్బైన్స్ అని కూడా అంటారు. ఎందుకని అంటే ఇక్కడ హాట్ గ్యాసెస్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. హాట్ గ్యాసెస్ ద్వారా మనకేంటి టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వడం వల్ల మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. అయితే ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ అనేవి న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ని బేస్ చేసుకొని రన్ అవుతుంటాయి. మనకు తెలుసు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఈ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ని బేస్ చేసుకొని మనకేంటి ఇక్కడ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇక్కడ మనకి ఏంటి యాక్షన్, ఎప్పుడైతే ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మనకి హై వెలాసిటీతో బయటికి ఫ్లో అవుతాయో అప్పుడు ఏమవుతుంది, ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. అయితే దీన్నే మనం ఏమనొచ్చు అంటే థ్రస్ట్ అని కూడా అనొచ్చు. థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ హాట్ గ్యాసెస్ ఆర్ వెన్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఆర్ రిలీజింగ్ ఫ్రమ్ ద రేర్వర్డ్ డైరెక్షన్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ విత్ హై వెలాసిటీ. ఎప్పుడైతే హై వెలాసిటీతో బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుండి నోజల్ గుండా హాట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్ యూజ్ చేయడానికి గల రీజన్ ఏంటి అనేసి అంటే ఇవి సింపుల్ ఇన్ డిజైన్. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఇవి సింపుల్ ఇన్ డిజైన్ అండ్ ద ఇంజన్ కాంపోనెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద జెట్ ప్రొపల్షన్ అంటే ఇంజన్ కాంపోనెంట్స్ ఏవైతే జెట్ ప్రొపల్షన్ ఇంజన్లో ఉంటాయో ఇవి కూడా చాలా తక్కువ లెస్ వెయిట్. సో వీటి వల్ల ఏంటనేసి అంటే ఎయిర్ క్రాఫ్ట్కి ఇంకా అడ్వాంటేజ్ అనమాట, ఇంకా స్పీడ్గా వెళ్ళడానికి ఇవి కొంత అడ్వాంటేజెస్. ఓకేనా. సో ఇది జెట్ ప్రొపల్షన్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం హిస్టరీకి వెళ్దాం. ఇది హిస్టరీ ఆఫ్ జెట్ ప్రొపల్షన్ ఇంజన్. సార్ ఐసాక్ న్యూటన్, మనకి న్యూటన్ తెలుసు కదా, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్. ఐసాక్ న్యూటన్ 18th సెంచరీలో ఏం చెప్పారు అంటే ఒక ఇంజన్ అది ఫార్వర్డ్ డైరెక్షన్ కింద మూవ్ అవ్వాలి అనేసి అంటే ఇది ఎలా పాసిబుల్ అంట, హై స్పీడ్తో ఫార్వర్డ్ డైరెక్షన్ కింద మూవ్ అవ్వాలి అనేసి అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి రేర్వర్డ్ డైరెక్షన్ అంటే ఏంటి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి హై వెలాసిటీతో రిలీజ్ అయితేనే ఇది ఫార్వర్డ్ డైరెక్షన్కి ఇంజన్ అనేది మూవ్ అవుతుంది. ఇది న్యూటన్
18th సెంచరీలో మనకి చెప్పిన ఒక లా. ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని ఇన్ 1874 1874లో ఫెలిక్స్ డి టెంపుల్ అనే వ్యక్తి హీ ఫస్ట్ స్టార్టెడ్ హిస్ ఇన్వెన్షన్ ఆన్ కోల్ ఫైర్డ్ స్టీమ్ ఇంజన్ అంటే ఒక స్టీమ్ ఇంజన్ అనేది 1874లో ఫెలిక్స్ డి టెంపుల్ అనే వ్యక్తి ముందు తయారు చేశారు. ఓకేనా? దెన్ నెక్స్ట్ రైట్ బ్రదర్స్ 1903 రైట్ బ్రదర్స్ అనేవాళ్ళు 12 హార్స్ పవర్డ్ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ వాళ్ళు ఫస్ట్ డిజైన్ చేశారు. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఫ్రాంక్ వైటిల్ ఆయన ఒక బ్రిటిష్ పైలట్ అనమాట. ఆయన 1930లో ఫస్ట్ టర్బోజెట్ ఇంజన్ని మనకి డిజైన్ చేసి కనుగొన్నాడు. ఓకేనా? ఇది బ్రీఫ్ హిస్టరీ. ఆ తర్వాత ఈ టర్బోజెట్ ఇంజన్స్ అనేవి ఇప్పుడు రీసెంట్గా ఏంటనేసి అంటే ఇంకాస్త మనకి అంటే మోడిఫికేషన్స్ చేసుకొని ప్రెసెంట్ ఇప్పుడు మోడర్న్ జెట్ ఇంజన్స్గా కూడా మనకి వచ్చాయి. ఏ జెట్ ఇంజన్స్ అయినా కూడా దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది సేమ్. ఓకేనా? హై వెలాసిటీతో ఎప్పుడైతే గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయో అప్పుడే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుంది. ఈ ఒక్క బేసిక్ సింపుల్ లాని బేస్ చేసుకునే మనకి ప్రతి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు మనకి రన్ అవుతుంది. ఓకేనా? ఇది లేఅవుట్ ఆఫ్ ద జెట్ ఇంజన్ మనకు తెలుసు. ఇది లేఅవుట్. ఈ లేఅవుట్లో ఇక్కడ చూడండి ఇది కంప్రెసర్. దిస్ ఈస్ కంప్రెసర్. మనం ఈ జెట్ ఇంజన్స్లో మ్యాక్సిమం యూస్ చేసే కంప్రెసర్స్ ఏంటి అంటే యాక్సియల్ ఫ్లో కంప్రెసర్ అండ్ నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్. యాక్సియల్ ఫ్లో కంప్రెసర్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్ ఈ రెండు కంప్రెసర్స్ని మనం ఎక్కువ ఈ జెట్ ఇంజన్స్లో మనం యూస్ చేస్తాం. జెట్ ఇంజన్స్లో ఈ రెండే యూస్ చేయడానికి గల రీజన్ ఒక నిమిషం. ఇక్కడ మనం జెట్ ఇంజిన్స్లో ఈ రెండింటిని మనం యూజ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే బికాస్ వీటి యొక్క డిజైన్ అనేది మన జెట్ ఇంజన్స్కి ఈజీగా మనం పెట్టుకోవచ్చు. అంటే దీస్ ఆర్ హైలీ క్యాపబుల్ ఆఫ్ హౌసింగ్. అంటే మనకేంటి ఇవి జెట్ ఇంజన్స్లో ఈజీగా మనం ఇది యూజ్ చేసుకోగలిగే డిజైన్స్లో ఈ కంప్రెసర్స్ ఉంటాయి. ఓకేనా? యాక్సియల్ ఫ్లో కంప్రెసర్ యాజ్ వెల్ యాజ్ సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్. అయితే మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటి యొక్క ప్రెషర్ రేషియోస్ ఎంత. సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్కి నెక్స్ట్ యాక్సియల్ ఫ్లో కంప్రెసర్కి గల ప్రెషర్ రేషియోస్ ఎంత. సో ఇక్కడ మనం ప్రెషర్ రేషియోస్కి వచ్చేసరికి 1 minute. సో ఇక్కడ మనకి ప్రెషర్ రేషియోస్ వచ్చేసరికి కంప్రెసర్కి యాక్సియల్ ఫ్లో కంప్రెసర్కి వచ్చేసరికి 17-20 ఉంటుంది. 17-20 ఓకేనా? 17-20 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మరి సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్కి వచ్చేసరికి దీని యొక్క ప్రెషర్ రేషియో ఎంత అంటే 15. ఓకే, అప్ టు 15. ఓకే, దీని యొక్క ప్రెషర్ రేషియో వచ్చేసరికి 12-15 మధ్యన సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్కి ఉంటుంది. ఓకేనా? సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్కి వచ్చేసరికి దీని యొక్క ప్రెషర్ రేషియో వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే మనకి 12-15 ఉంటుంది ప్రెషర్ రేషియో. దెన్ ఇక్కడ యాక్సియల్ ఫ్లో కంప్రెసర్కి వచ్చేసరికి 17-20 ఉంటుంది ప్రెషర్ రేషియో. ఓకేనా? సో ఇక్కడ ప్రెషర్ రేషియోస్ అనేవి మనకి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏంటి అంటే మనం మ్యాక్సిమం యూస్ చేసేది యాక్సియల్ ఫ్లో కంప్రెసర్స్నే యూస్ చేస్తాము. ఇన్ కేస్ కాదు అనుకుంటే యాక్సియల్ ఫ్లో కంప్రెసర్తో పాటు మన సెంట్రిఫ్యూగల్ ఫ్లో కంప్రెసర్స్ని కూడా మనం జెట్ ఇంజిన్స్లో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? బేస్డ్ ఆన్ ద బేసిక్ లేఅవుట్ అండ్ ద డిజైన్. ఓకే, సో కానీ దేనికైనా బేసిక్ లేఅవుట్కి వచ్చేసరికి ఇదే జెట్ ఇంజిన్ యొక్క బేసిక్ లేఅవుట్. ఇది కంప్రెసర్. మనకి ఇక్కడ కంప్రెసర్ మనకి ఏం చేస్తుందో తెలుసు, అట్మాస్ఫియరిక్ ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్కి ముందు మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇక్కడ మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్కి ముందు మనకి ఒక ఫ్యాన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంట, అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని లోపలికి సక్ చేసుకుంటుంది. ఈ ప్రొపల్షన్ యూనిట్లోకి ఇది సక్ చేసుకుంటుంది. సక్ చేసుకున్నాక ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ ఎయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. వన్ ఈజ్ యూస్డ్ ఫర్ కంబషన్. అంటే ఏంటి, వన్ పార్ట్ అనేది కంబషన్కి యూజ్ అయితే ఇంకో పార్ట్ అనేది ఈ లోపల ఉన్న ఇంజిన్ కాంపోనెంట్స్ని మనకి కూల్ చేయడం కోసం. ఓకేనా? కూల్ చేయడం, ఎక్సెస్ హీట్ అనేది ఇక్కడ మనకి లిబరేట్ అవుతుంటుంది కదా. సో దీనివల్ల ఒకవేళ ఇంజిన్ పార్ట్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా మనకి కూల్ చేయడం కోసం మనకి ఇంకో పార్ట్ ఆఫ్ ద ఎయిర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో కంబషన్ కోసం యూజ్ అయ్యే ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి వెళ్తుంది. ఈ కంప్రెసర్కి నెక్స్ట్
ఈ ఫ్యాన్కి మధ్యన డిఫ్యూజర్ అనేది ఒకటి ఉంటుంది. డిఫ్యూజర్ మనం నెక్స్ట్ దానికోసం కూడా తెలుసుకుందాం. ఈ డిఫ్యూజర్ అనేది ఏంటి అంటే వెలాసిటీని, అట్మాస్ఫియరిక్ ఎయిర్ యొక్క వెలాసిటీని రెడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్ చేసి ఓకేనా, కొంచెం స్లైట్గా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ చేసి ఆ ఎయిర్ అనేది కంప్రెసర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ కంప్రెసర్లో మనకి టోటల్గా ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఆ హై ప్రెషర్డ్ కంప్రెస్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఈ కంబషన్ ఛాంబర్లో మనకి అరౌండ్ 20 నోజిల్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ 20 నోజిల్స్ ఏం చేస్తాయంట, కంటిన్యూస్గా ఫ్యూయల్ని మనకి సప్లై చేయడం కోసం మనకి ఇక్కడ 20 నోజిల్స్ ఉంటాయి. సో ఫ్యూయల్ ఎయిర్ ఎప్పుడైతే కంటిన్యూస్గా మనకి మిక్స్ అవుతూ ఉంటుందో, హై కంప్రెస్డ్ ఎయిర్ ఎప్పుడైతే మనకి మిక్స్ అవుతూ ఉంటుందో, మీకు ఆల్రెడీ చెప్పాను కంప్రెస్ అయిన ఎయిర్కి మనకి టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి. సో ఇక్కడ ఆ కంప్రెస్డ్ ఎయిర్ అనేది ఎప్పుడైతే ఫ్యూయల్తో మిక్స్ అవుతుందో అక్కడ కంబషన్ అనేది జరుగుతుంది, హీట్ అనేది లిబరేట్ అవుతుంది. ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందంట, అరౌండ్ 2700 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది మనకి ఇక్కడ కంబషన్ ఛాంబర్లో ఎట్ ద టైమ్ ఆఫ్ కంబషన్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ హాట్ గ్యాసెస్ అనేవి ఫర్దర్గా మనకి ఏంటి టర్బైన్లోకి ఫ్లో అవుతాయి. సో ఎప్పుడైతే టర్బైన్లోకి ఫ్లో అవుతాయో ఇక్కడ టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇక్కడ టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయో ఏమవుతుంది, ఇక్కడ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పవర్ అనేది షాఫ్ట్ ద్వారా మనకి కంప్రెసర్కి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుందని చెప్పాను చూడండి, ఫ్యాన్కి కూడా ఈ టర్బైన్ నుంచి కొంత పవర్ అనేది కంప్రెసర్కి ఫ్యాన్కి సప్లై అవుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ టర్బైన్కి నాజిల్కి మధ్యన ప్రీ మిక్సర్ అని ఒకటి ఉంటుంది. ప్రీ మిక్సర్, ఈ ప్రీ మిక్సర్ అనేది ఏం చేస్తుందంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎయిర్స్ ఉంటాయి. ఒక ఎయిర్ అనేది అట్మాస్ఫియరిక్ అనేది కంప్రెషన్కి, ఇంకో ఎయిర్ అనేది ఇంజిన్ కూల్ చేయడానికి అని. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఎయిర్ కూడా మళ్ళీ ఇక్కడ ప్రీ మిక్సర్లో కలుస్తాయి. కలిసి ఈ రెండు కూడా నోజిల్ గుండా మనకి ఎయిర్ క్రాఫ్ట్ బయటికి హై వెలాసిటీతో ఫ్లో అవుతాయి. సో ఎప్పుడైతే హై వెలాసిటీతో ఫ్లో అవుతాయో అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా. ఇది లేఅవుట్ ఆఫ్ జెట్ ఇంజిన్. ఇగో చూడండి, మీకు ఆల్రెడీ వీటి కోసం చెప్పాను, ఫ్యాను, కంప్రెసరు, కంబషన్ ఛాంబర్, టర్బైన్, నోజిల్. ఓకేనా. మీకు ఆల్రెడీ వీటి కోసం ఇప్పుడు ఒక ఐడియా ఉంది. అయితే మనకి ఇక్కడ హీట్ రెసిస్టెన్స్ కోసం మనం ఈ కంబషన్ ఛాంబర్ వాల్స్ అనేది దేంతో, సెరమిక్ మెటీరియల్తో మనకి ఏంటంటే కవర్ చేస్తారు. సో ఎందుకు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అంటే ఇక్కడ హీట్ అనేది ఎక్కువ లిబరేట్ అవుతుంది కదా, సో లిబరేట్ అయినప్పుడు ఈ కంబషన్ ఛాంబర్ ఒక వాల్స్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మనం ఇక్కడ సిరమిక్ మెటీరియల్స్ అనేవి యూస్ చేస్తాం. సిరమిక్ మెటీరియల్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అనేసి అంటే హీట్ అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది జెట్ ప్రొపల్షన్. ఇది జెట్ ప్రొపల్షన్. ఈ జెట్ ప్రొపల్షన్కి వచ్చేసరికి ఈ జెట్ ప్రొపల్షన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జెట్ ప్రొపల్షన్లో 2 టైప్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ ఉంటాయి. ఒకటి అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్, ఓకే. నెక్స్ట్ ఇది రాకెట్ ఇంజన్స్. సో అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్ అనేవి ఏంటి అంటే ఈ అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్ దీస్ ఆర్ డిపెండెంట్ టు ద అట్మాస్ఫియర్. డిపెండెంట్ అంటే ఏంటి, ఇవి ఓన్లీ అట్మాస్ఫియర్లో, విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లో మాత్రమే ఇవి రన్ అవ్వగలవు. నెక్స్ట్ దీనిలో ఓన్లీ ఫ్యూయల్ మాత్రమే మనం ఇవి క్యారీ చేస్తాయి. ఓకేనా. అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇక్కడ ఆక్సిడైజర్గా పనిచేస్తుంది. ఓకేనా. అండ్ దెన్ కమ్స్ టు ద రాకెట్ ఇంజన్స్. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ రాకెట్ ఇంజన్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ ఇండిపెండెంట్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఏంటి, ఇక్కడ అట్మాస్ఫియర్లో మనకి రన్ అవ్వవు. ఇవి అట్మాస్ఫియర్తో డిపెండెన్స్ లేకుండా, అంటే దీస్ ఆర్ ఇండిపెండెంట్ టు ద అట్మాస్ఫియర్ అంటే ఏంటి, ఇక్కడ దీనికి అట్మాస్ఫియర్తో సంబంధం ఉండదు. ఇది అట్మాస్ఫియర్లోనే ట్రావెల్ చేయగలదు అండ్ అట్ ద సేమ్ టైం స్పేస్లో కూడా ఇవి ట్రావెల్ చేయగలవు. ఓకేనా. అందుకే దీస్ ఆర్ హైలీ డిజైన్, దీస్ ఆర్ వెరీ వెల్ డిజైన్ టు ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్ అని అంటారు. వ్యాక్యూమ్ అంటే ఏంటి, స్పేస్ వేర్ దెర్ ఇస్ నో అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఓకేనా. అయితే ఇవి ఎలా అక్కడ ట్రావెల్ చేస్తాయంటే ఈ రాకెట్ ఇంజన్స్లో ఫ్యూయల్ ట్యాంక్తో పాటు ఆక్సిడైజర్ ట్యాంక్ను కూడా ఇవి కంటైన్ చేస్తాయి. కాబట్టి ఇవి అట్మాస్ఫియర్తో సంబంధం లేకుండా మనకి అవుటర్ అట్మాస్ఫియర్ కూడా, అంటే అవుటర్ స్పేస్ కూడా మనం ఇవి ఈజీగా వెళ్ళగలవు. నెక్స్ట్ అయితే ఈ అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్ అనేవి మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి. టర్బో ప్రొపెల్లర్ ఇంజన్, టర్బో జెట్ ఇంజన్, ర్యామ్ జెట్ ఇంజన్. ఈ ర్యామ్ జెట్ ఇంజన్కి ఫర్దర్ మోడిఫికేషన్ స్క్రామ్ జెట్ ఇంజన్ అని ఒకటి ఉంది. సో స్క్రామ్ జెట్ ఇంజన్కి వచ్చేసరికి అది మళ్ళీ మనం ర్యామ్ జెట్ ఇంజన్ తర్వాత మనం దానికోసం డిస్కస్ చేద్దాం. ఓకేనా. కానీ స్క్రామ్ జెట్ ఇంజన్ నాకు తెలిసి మన డిప్లొమాలో అంత అవసరం లేదు. సో మీకు టర్బో ప్రొపెల్లర్ ఇంజన్, టర్బో జెట్ ఇంజన్, ర్యామ్ జెట్ ఇంజన్ చెప్తాను. ఓకేనా. ఇది టర్బో ప్రొపెల్లర్ ఇంజన్, టర్బో ప్రొపెల్లర్ యూనిట్. ఈ టర్బో ప్రొపెల్లర్ యూనిట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఈ టర్బో ప్రొపెల్లర్ యూనిట్
ఇక్కడ ఇది చూడండి, ఇది ప్రొపెల్లర్. ఈ ప్రొపెల్లర్ అనేది దేనికి రెస్పాన్సిబుల్? హై అమౌంట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనం ప్రొపెల్లర్ యూనిట్లోకి పంపించడం కోసం ఇది ప్రొపెల్లర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్రొపెల్లర్ అనేది ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే అరౌండ్ 770 కిలోమీటర్స్ పర్ అవర్. 770 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఈ ప్రొపెల్లర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ నుంచి సప్లై అయిన ఎయిర్ అనేది చూడండి, ఇక్కడ ఇది గేర్ బాక్స్, ఇక్కడ సెట్ ఆఫ్ రిడక్షన్ గేర్స్ ఉంటాయి. రిడక్షన్ గేర్స్ అనేవి ఏం చేస్తాయి? షాఫ్ట్ యొక్క స్పీడ్ని రెడ్యూస్ చేయడం కోసం మనకి రిడక్షన్ గేర్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి ఈ ప్రొపెల్లర్ గుండా ఎక్కడికి వెళ్తుంది? కంప్రెసర్లోకి వెళ్తుంది. సో ఈ ప్రొపెల్లర్కి కంప్రెసర్కి మధ్యన ఇక్కడ డిఫ్యూజర్ అనేది ఒకటి ఉంటుంది. డిఫ్యూజర్ అంటాం. ఈ డిఫ్యూజర్ అనేది ఏం చేస్తుందంటే ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ యొక్క వెలాసిటీని ఇక్కడ రెడ్యూస్ చేస్తుంది. డిఫ్యూజర్ అనేది రెడ్యూస్ చేసి మనకేంటి ఎయిర్ యొక్క ప్రెషర్ని స్లైట్గా కొంచెం ఇంక్రీజ్ చేసి ఆ డిఫ్యూజర్ గుండా మళ్ళీ మనకి కంప్రెసర్లోకి ఫ్లో అవుతుంది. సో ఈ కంప్రెసర్లో మళ్ళీ మనకి ఏమవుతుంది అనేసి అంటే ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది టోటల్గా కంప్రెస్ అవుతుంది ఇక్కడ. సో కంప్రెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కంప్రెస్డ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఈ కంబషన్ ఛాంబర్లోకి ఫ్లో అవుతుంది. ఈ కంబషన్ ఛాంబర్లో మనకి ఏమవుతుంది? కంబషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్యూయల్ ఎయిర్ అనేది ఇక్కడ మిక్స్ అవుతుందో ఇక్కడ మనకి కంబషన్ అనేది జరుగుతుంది. సో ఈ హాట్ గ్యాసెస్ అనేవి మనకి టర్బైన్స్లోకి ఫ్లో అయినప్పుడు మనకి టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అయ్యి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసినాక ఏమవుతుంది అనేసి అంటే ఈ ఎనర్జీ అనేది మనకి ఈ షాఫ్ట్ గుండా మనకి కంప్రెసర్లోకి నెక్స్ట్ ప్రొపెల్లర్లోకి మనకి ఈ షాఫ్ట్ గుండా మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది. అయితే మనకి తెలిసింది ఏంటంటే టర్బైన్ బ్లేడ్స్ తిరిగినంత స్పీడ్గా మనకి ఈ ప్రొపెల్లర్ బ్లేడ్ అనేది తిరగలేదు. సో ఈ ప్రొపెల్లర్ తిరగకపోవడం వల్ల తిరగలేదు కాబట్టి మనకి ఇక్కడ దీనికి కావాల్సినంత స్పీడ్ని ఇవ్వడం కోసం మనం రిడక్షన్ గేర్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ రిడక్షన్ గేర్స్ ఏం చేస్తాయంటే ఈ షాఫ్ట్ ఉంది చూడండి, షాఫ్ట్ యొక్క స్పీడ్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఇక్కడ రిడక్షన్ గేర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ షాఫ్ట్ యొక్క స్పీడ్ ఎప్పుడైతే రెడ్యూస్ అవుతుందో దీనికి కావాల్సిన అంత అమౌంట్ ఆఫ్ స్పీడ్ మాత్రమే, దీనికి కావాల్సినంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే దీనికి వచ్చి దీని స్పీడ్లో ఇది తిరుగుతూ ఉంటుంది ప్రొపెల్లర్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మనకి నోజుల్ గుండా మనకి హై వెలాసిటీతో మనకి బయటకు వచ్చేస్తే ప్రొపెల్లర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి థ్రస్ట్ అనేది 80 to 90% ఆఫ్ థ్రస్ట్ అనేది మనకి ఏంటంటే, మీకు ఆల్రెడీ థ్రస్ట్ అంటే ఏంటో చెప్పాను. థ్రస్ట్ అంటే ఏంటి? ఎప్పుడైతే బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి హాట్ గ్యాసెస్ అనేవి హై వెలాసిటీతో మనకి ఫ్లో అవుతాయో, సో దీనివల్ల ఏమవుతుంది? ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. హై స్పీడ్తో మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో దాన్నే మనం ఏమన్నాం? థ్రస్ట్ అని అన్నాం. ఓకేనా? సో ఇక్కడ 80 to 90% ఆఫ్ థ్రస్ట్ అనేది మనకి ప్రొపెల్లర్ నుంచి మాత్రమే ప్రొవైడ్ అవుతుంది ఈ ఎయిర్ క్రాఫ్ట్కి. నెక్స్ట్ 10 to 20% ఆఫ్ థ్రస్ట్ మాత్రం ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంట? ఇక్కడ రియాక్షన్ ఆఫ్ హాట్ గ్యాసెస్ అంటే ఇక్కడ ఏంటి? కంబషన్ ఛాంబర్లో హాట్ గ్యాస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి టర్బైన్లోకి వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ 10 to 20% ఆఫ్ హాట్ గ్యాసెస్ అనేవి మనకి ఇక్కడ రియాక్షన్ వల్ల మనకి 10 to 20% ఆఫ్ థ్రస్ట్ అనేది ఇక్కడ టర్బో ప్రొపెల్లర్ యూనిట్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో దీనికి ఆల్రెడీ మీకు కావాల్సిన చిన్న నోట్స్ కూడా ఇక్కడ నేను రాసించాను. నెక్స్ట్ ఇది టర్బోజెట్ ఇంజన్. టర్బోజెట్ ఇంజన్ మీరు ఒకసారి చూసుకోగలిగితే ఈ టర్బోజెట్ ఇంజన్లో ఏంటంటే ఇక్కడ ప్రొపెల్లర్ అనేది ఉండదు. టర్బోజెట్ ఇంజన్లో మనకి ప్రొపెల్లర్ అనేది ఉండదు. సో ప్రొపెల్లర్ అనేది ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ డిఫ్యూజర్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. ఈ డిఫ్యూజర్ దేనికోసం యూజ్ అవుతుందంట? మళ్ళీ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి సక్ చేసుకోవడానికి, అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది సక్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది అనేసి అంటే హై వెలాసిటీలో నెక్స్ట్ ఈ డిఫ్యూజర్ అనేది ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్ యొక్క వెలాసిటీని రెడ్యూస్ చేస్తుంది. సో రెడ్యూస్ చేశాక ఏమవుతుంది అంటే స్లైట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని మాత్రం పెంచి ఆ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఈ కంప్రెసర్లోకి తీసుకొని వెళ్తుంది. ఈ కంప్రెసర్లో ఏమవుతుంది అంటే కంప్రెస్ చేస్తుంది, అట్మాస్ఫియరిక్ ఎయిర్ని కంప్రెస్ చేస్తుంది. సో కంప్రెస్ అయ్యాక ఏమవుతుంది? అది కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఈ కంబషన్ ఛాంబర్లో మనకి ఏమవుతుంది అంటే మనకి కంబషన్ అనేది జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్ ఎయిర్ మిక్సర్ అనేది మిక్స్ అవ్వడం వల్ల మనకి కంబషన్ జరుగుతుంది. సో ఈ హాట్ గ్యాసెస్ అనేవి ఎప్పుడైతే మనకి కంబషన్ వల్ల ప్రొడ్యూస్ అయ్యాయో అవన్నీ టర్బైన్ బ్లేడ్స్ గుండా ఫ్లో అయినప్పుడు మనకి టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి, పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పవర్ అనేది మళ్ళీ మనకి కంప్రెసర్లోకి కొంత పవర్ అనేది
మళ్ళీ కంప్రెసర్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఇక్కడ షాఫ్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ షాఫ్ట్ అనేది మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఈ నోజిల్ అనేది మనకి ఏంటంటే మళ్ళీ సేమ్ ఎగ్జాస్ట్ గ్యాస్ అనేవి హై వెలాసిటీతో మనకి బయటికి రేర్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళడం కోసం మనం ఏంటి అంటే ఈ నోజిల్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే హాట్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి హై వెలాసిటీతో వెళ్తాయో ఇది ఫార్వర్డ్ డైరెక్షన్లో టర్బోజెట్ ఇంజిన్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతుంది ఎయిర్ క్రాఫ్ట్తో. ఓకేనా. అయితే ఈ టర్బోజెట్ ఇంజిన్ అనేది ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే 800 km/h, ఓకేనా, 800 km/hతో రన్ అవుతాయో వాటికి మాత్రమే ఈ టర్బోజెట్ ఇంజిన్స్ అనేవి యూజ్ చేస్తారు. మీరు ఒక్కటి కన్సిడర్ చేయాల్సింది ఏంటి, టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్, టర్బోజెట్ ఇంజిన్ ఇవి 0 మ్యాక్ అంటే ఏంటి 0 to 3.5 మ్యాక్ వరకు మాత్రం అంటే ఏంటి సూపర్ సోనిక్ స్పీడ్తో మాత్రమే ఇవి రన్ అవుతాయి. అంటే దీని యొక్క స్పీడ్ ఎంత 0 మ్యాక్ టు 3.5 మ్యాక్ స్పీడ్ వరకు మాత్రమే ఈ టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్ టర్బోజెట్ ఇంజిన్ మీకు రన్ అవ్వగలవు. ఇక్కడ మ్యాక్ స్పీడ్ అంటే ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుందాం. మ్యాక్ అంటే ఏమీ లేదు, మనకి సౌండ్ యొక్క స్పీడ్ తెలుసా, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వచ్చేసరికి ఎంత 1235 km/hతో మనకి సౌండ్ యొక్క స్పీడ్ ఎంత 1235 km/h. ఓకేనా. దాన్ని మనం ఏమనుకున్నామంటే 1 మ్యాక్ అనుకున్నాం. 1 మ్యాక్. అయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ 1235 km/h కన్నా ఇంకా వేగంగా ఈ వేగం కన్నా ఇంకా వేగంగా కానీ వెళ్తే దాన్ని మనం ఏమన్నామంటే సూపర్ సోనిక్ స్పీడ్ అని అంటాం. సూపర్ సోనిక్ స్పీడ్. ఓకేనా. సూపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ 1 మ్యాక్ అంటే ఏంటి 1235 km/h కన్నా ఇంకా వేగంగా వెళ్తే దాన్ని మనం సూపర్ సోనిక్ స్పీడ్ అని అంటాం. ఓకేనా. మరి సబ్సోనిక్ స్పీడ్ అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ సూపర్ సోనిక్ స్పీడ్ కన్నా అంటే ఏంటి 1235 km/h వేగం కన్నా ఇంకా తక్కువగా వెళ్తే దాన్ని మనం ఏంటి సబ్సోనిక్ స్పీడ్ అని అంటాం. ఓకేనా. అయితే ఈ టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ టర్బోజెట్ ఇంజన్ మనం ఎంత స్పీడ్తో వెళ్తాయని చెప్పాను 0 to 3.5 మ్యాక్ వరకు మాత్రమే ఇవి వెళ్తాయి స్పీడ్తో. ఓకేనా. దాని నోట్స్ ఇది. నెక్స్ట్ ర్యామ్జెట్ ఇంజిన్. ఈ ర్యామ్జెట్ ఇంజిన్కి వచ్చేసరికి ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది మనకి ఇక్కడ ప్రొపెల్లర్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడేంటి కంప్రెసర్ ఉండదు, టర్బైన్ ఉండదు. ఓకేనా. సో మరి ఇక్కడ మొత్తం కంప్రెషన్ దగ్గర నుంచి మనకి ఇదంతా ఎలా జనరేట్ అవుతుంది అంటే డిఫ్యూజర్ ఉంది చూడండి. ఈ డిఫ్యూజర్ అనేది ఏం చేస్తుందంట వెలాసిటీ అంటే ఈ మొత్తం అట్మాస్ఫియరిక్ ఎయిర్ని సక్ చేసుకొని అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఇందులోనే దాని యొక్క వెలాసిటీని రెడ్యూస్ చేసి ఇక్కడే ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడే ఈ డిఫ్యూజర్లోనే ఇక్కడ ఇంక్రీజ్ అయిన అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఏమవుతుంది అనేసి అంటే మనం ఈ కంబషన్ ఛాంబర్ ఇది కంబషన్ ఛాంబర్ ఈ కంబషన్ ఛాంబర్లోకి ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఫ్లో అయినాక ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యూయల్ నోజిల్స్ ఉన్నాయి చూడండి. ఈ ఫ్యూయల్ నోజిల్స్ అనేవి కంటిన్యూస్గా ఎయిర్ అనేది సప్లై చేస్తాయి. ఫ్యూయల్ అనేది సప్లై చేస్తాయి ఫ్యూయల్ నోజిల్ ద్వారా. సో సప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ కంబషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి కంబషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ మనకి స్పార్క్ ప్లగ్ అనేది ఒకటి ఉంటుంది. స్పార్క్ ప్లగ్ అనేది దేనికోసం అంటే ఇనీషియల్ ఇగ్నిషన్ కోసం. అంటే ఏంటి ఇనీషియల్గా ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేయడం కోసం కంబషన్ స్టార్ట్ చేయడం కోసం మనం ఇక్కడ స్పార్క్ ప్లగ్ అనేది ఈ ర్యామ్జెట్ ఇంజిన్స్లో యూజ్ చేస్తాం. సో యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి ఇక్కడ కంబషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ర్యామ్జెట్ ఇంజిన్కి వచ్చేసరికి దీని యొక్క టెంపరేచర్ కంబషన్ ఛాంబర్లో దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే హాట్ గ్యాస్ యొక్క టెంపరేచర్ అరౌండ్ 2700 degrees Celsius. ఓకేనా. ఇక్కడ టెంపరేచర్ అనేది మనకి ఈ కంబషన్ ఛాంబర్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది, హీట్ అనేది లిబరేట్ అవుతుంది. సో ఈ హాట్ గ్యాసెస్ అనేవి మళ్ళీ మనకి నోజిల్ గుండా మనకి ఎప్పుడైతే ఫ్లో అవుతాయో మనకి ఇక్కడ ఈ రేర్వర్డ్ డైరెక్షన్ ఈ బ్యాక్వర్డ్ డైరెక్షన్గా ఎప్పుడైతే ఫ్లో అవుతాయో మనకి ఏమవుతుంది జెట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకోటి ఏంటి కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ ఎక్సెస్ ఫ్లో ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా ఉండడం కోసం మనకేంటి ఇక్కడ షట్టర్ వాల్స్ అనేది యూజ్ చేస్తాం. షట్టర్ వాల్స్. ఓకేనా. ఈ షట్టర్ వాల్స్ అనేవి దేనికోసం ఇవి ఆటోమేటికల్లీ ఆపరేటెడ్. ఓకేనా. ఈ లోపల ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఇవి ఎప్పుడు ఓపెన్ అవ్వాలి ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అనేవి ఇవి డిసైడ్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ
ఈ కంబషన్ ఛాంబర్లో ప్రెషర్ అనేది తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే షట్టర్ వాల్స్ అనేవి ఓపెన్ అయ్యి అట్మాస్ఫియరిక్ ఎయిర్ని లోపలికి అలౌ చేస్తాయి అనమాట. అంటే డిఫ్యూజర్లోకి అలౌ చేస్తాయి. ఓకేనా, డిఫ్యూజర్ కన్నా ముందున ఉంటాయి ఇవి. ఓకేనా, అయితే ఈ షట్టర్ వాల్స్ అనేవి లోపలికి అప్పుడు అట్మాస్ఫియరిక్ ఎయిర్ని అలౌ చేస్తాయి ఫ్లో అవ్వడానికి డిఫ్యూజర్లోకి. ఓకేనా, సో మళ్ళీ ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్లోకి మళ్ళీ మనకి ఏంటి ఓకే సరిపడినంత ప్రెషర్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి మెయింటైన్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా షట్టర్ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఓకేనా, ఇది అబౌట్ రామ్జెట్ ఇంజన్. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ రేషియో వచ్చేసరికి ఎంత 15:1 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి రేషియో వచ్చేసరికి ఎంత 15:1 ఎయిర్ ఫ్యూయల్ రేషియో. ఓకేనా, ఇది అబౌట్ రామ్జెట్ ఇంజన్. అయితే ఈ రామ్జెట్ ఇంజన్ అనేది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది? ఇక్కడికి వచ్చేసరికి రామ్జెట్ ఇంజన్ 3.5 మ్యాక్ టు అంటే 3 to 6 మ్యాక్ మధ్యన మనకి మూవ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, సూపర్ సోనిక్ స్పీడ్ నుంచి హైపర్ సోనిక్ స్పీడ్ వరకు మాత్రం ఇది మూవ్ అవుతుంది. హైపర్ సోనిక్ స్పీడ్ ఎంతవరకు అంటే చెప్తాను వినండి. హైపర్ సోనిక్ స్పీడ్ అనేది 5. ఓకేనా, 5 నుంచి 10 వరకు ఉంటే దాన్ని మనం ఏమనుకున్నామంటే హైపర్ సోనిక్ స్పీడ్ అని అంటాం. ఓకేనా, 5 మ్యాక్ నుంచి 10 మ్యాక్ వరకు కానీ అక్కడ స్పీడ్ లిమిట్ అంతా 5 మ్యాక్ టు 10 మ్యాక్ ఉంటే దాన్ని మనం హైపర్ సోనిక్ స్పీడ్ అనొచ్చు. ఓకేనా, మరి సూపర్ సోనిక్ స్పీడ్ అనేది ఎంతవరకు అంటామంటే అరౌండ్ 1 మ్యాక్ టు 5 మ్యాక్ 1 మ్యాక్ టు 5 మ్యాక్ వరకు ఉంటే దాన్ని మనం సూపర్ సోనిక్ స్పీడ్ అంటాం. అంతకన్నా తక్కువగా ఉంది అనుకోండి, దాన్ని మనం సబ్సోనిక్ స్పీడ్ అని అంటాం. సో దీనికి ఇంకొక స్పీడ్ అనేది ఉంది, ట్రాన్సోనిక్ స్పీడ్ అనేది ఒకటి ఉంటుంది. ట్రాన్సోనిక్ స్పీడ్కి అనేసరికి దాని యొక్క స్పెసిఫైడ్ స్పీడ్ అనేది ఉందన్న. దాని యొక్క స్పీడ్ ఎంత వచ్చేసరికి అంటే 900 టు అంటే 900 కిలోమీటర్స్ పర్ అవర్ కన్నా మూవ్ అయితే దాన్ని మనం ట్రాన్సోనిక్ స్పీడ్ అంటాం. ఓకేనా, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సబ్సోనిక్ స్పీడే, కాకపోతే ట్రాన్సోనిక్ స్పీడ్ కంటే దానికి ఒక స్పెసిఫైడ్ ఇది స్పీడ్ ఉంది. అది ఎంత అంటే 900 కిలోమీటర్స్ పర్ అవర్ అని మనం అనుకోవచ్చు ట్రాన్సోనిక్ స్పీడ్ యొక్క లిమిట్. ఓకేనా, ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ 900 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో కానీ మూవ్ అయితే దాన్ని మనం ఏమనుకోవచ్చు, ట్రాన్సోనిక్ స్పీడ్ అనుకోవచ్చు. ఓకేనా, ఇది అబౌట్ రామ్జెట్ ఇంజన్. సో ఫస్ట్ మనం ఇక్కడ స్పీడ్స్ అనేవి తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటి 1235 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఓకే దాన్ని మనం 1 మ్యాక్ స్పీడ్ అంటాం. దానికన్నా ఎక్కువగా కానీ మూవ్ అయితే దాన్ని మనం సూపర్ సోనిక్ స్పీడ్ అని అంటాం. ఓకేనా, సో సూపర్ సోనిక్ స్పీడ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందంటే 1 మ్యాక్ టు 5 మ్యాక్ అయితే సూపర్ సోనిక్ స్పీడ్, 5 to 10 మ్యాక్ అయితే హైపర్ సోనిక్ స్పీడ్ అంటాం. ఓకేనా, ఓకే నెక్స్ట్ కమ్స్ టు రాకెట్ ఇంజిన్స్. సో ఈ రాకెట్ ఇంజిన్స్ అనేవి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీస్ ఆర్ ఇండిపెండెంట్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఏంటి, దీనికి అట్మాస్ఫియర్తో సంబంధం లేదు. అట్మాస్ఫియర్లోని మనం రన్ చేయగలం అండ్ అట్ ద సేమ్ టైం మనం స్పేస్లో కూడా దీన్ని రన్ చేయగలం. యాక్చువల్గా రాకెట్ ఇంజిన్స్ దేనికోసం మనం డిజైన్ చేసామంటే స్పేస్లో ట్రావెల్ చేయడం కోసమే మనం ఈ రాకెట్ ఇంజిన్స్ అనేవి డిజైన్ చేసాం. ఐ రైట్? సో దీన్ని పేలోడ్ సెక్షన్ అంటాం. ఈ రాకెట్ ఇంజన్లో దీన్ని పేలోడ్ సెక్షన్ అంటాం. అంటే ఏంటి, శాటిలైట్స్ కానీ ఆస్ట్రోనాట్స్ కానీ ఉండడానికి ఈ పేలోడ్ సెక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది ఫ్యూయల్ ట్యాంక్, ఇది హైడ్రోజన్ ట్యాంక్. ఎక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఉంటుందో దీన్ని హైడ్రోజన్ ట్యాంక్ అంటాం. ఇది ఆక్సిడైజర్ ట్యాంక్, ఎక్కడ లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుందో దీన్ని లిక్విడ్ ఆక్సిజన్. ఇక్కడ మీరు ఇంకోటి కన్సిడర్ చేయాలి అంటే లిక్విడ్ ఆక్సిజన్ యొక్క టెంపరేచర్ ఇక్కడ ఆక్సిడైజర్ ట్యాంక్లో ఎంత ఉంటుందంటే -183 degrees Celsius టెంపరేచర్లో మనకి ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఆక్సిడైజర్ ట్యాంక్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ట్యాంక్లో ఇక్కడ దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే -283 degrees Celsius టెంపరేచర్తో మనకి ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఈ హైడ్రోజన్ ట్యాంక్లో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనకిది చూడండి, ఇది స్టీమ్ టర్బైన్స్. ఈ స్టీమ్ టర్బైన్స్ అనేవి దేనికోసం అంటే ఫ్యూయల్ ట్యాంక్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఆక్సిడైజర్ ట్యాంక్లో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ని మనకి ఈ కంబషన్ ఛాంబర్లోకి సప్లై చేయడం కోసం మనం పంప్స్ P1 అండ్ P2ని యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇది స్టీమ్ టర్బైన్. ఈ స్టీమ్ టర్బైన్ దేనికోసం అంటే ఈ పంప్స్ P1ని P2ని పవర్ చేయడం కోసం, అంటే ఏంటి వీటికి పవర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, పవర్ని జనరేట్ చేయడం కోసం మనకి స్టీమ్ టర్బైన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, స్టీమ్ టర్బైన్ అనేది మనకి ఇక్కడ స్టీమ్ టర్బైన్లో మనకి పవర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంక్ ఎప్పుడైతే మనకి కాల్షియం కార్బోనేట్తో మనకి కెమికల్ రియాక్షన్ జరుగుతుందో అక్కడ ఏంటి స్టీమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ స్టీమ్ అనేది టర్బైన్ తీసుకొని మనకి పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
ఆ పవర్ అనేది మనకేంటి ఈ పంప్స్ P1కి P2కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ పంప్స్ P1, P2 ఏం చేస్తాయి ఫ్యూయల్‌ని అలాగే ఆక్సిడైజర్‌ని కూడా మనకి కంబషన్ ఛాంబర్‌లోకి మనకి సప్లై చేస్తాయన్నమాట. సో, సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కంబషన్ ఛాంబర్ గుండా మనకి ఇక్కడ కంబషన్ జరుగుతుంది. సో, కంబషన్ జరిగినప్పుడు ఈ హాట్ గ్యాసెస్ అనేవి మళ్ళీ మనకి ఈ నోజిల్ గుండా మనకి హై వెలాసిటీతో కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది రాకెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ రాకెట్ ఇంజిన్ యొక్క స్పీడ్ అనేది ఎంత అరౌండ్ 11,000 km/h అంటే ఎంత 9 మ్యాక్ స్పీడ్తో ఇది మనకు మూవ్ అవుతుంది రాకెట్ ఇంజిన్ అనేది. ఓకేనా. అంటే ఏంటి దిస్ ఈజ్ అప్ టు హైపర్సోనిక్ స్పీడ్. ఓకేనా. ఇది రాకెట్ ఇంజిన్. నెక్స్ట్ మీకు ఆల్రెడీ రాకెట్ ఇంజిన్ ఇవి రాశాను, ఇవి ఒకసారి చూసుకోండి. దిస్ ఇస్ కంపారిజన్ ఆఫ్ జెట్ ఇంజిన్స్ విత్ రాకెట్ ఇంజిన్స్. ఓకే, రాకెట్ ఇంజిన్కి జెట్ ఇంజిన్కి మెయిన్ డిఫరెన్సెస్ మనం ఒకసారి తెలుసుకుందాం. రాకెట్ ఇంజిన్ మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈస్ ఇండిపెండెంట్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఏంటి, అట్మాస్ఫియర్తో సంబంధం లేకుండా ఇది అట్మాస్ఫియర్లోని అండ్ అట్ ద సేమ్ టైం స్పేస్లో కూడా ఇది ట్రావెల్ చేయగలదు. బికాస్ దీంట్లో ఆక్సిడైజర్ ట్యాంక్ అనేది ఉండడం వల్ల ఇది అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఇది తీసుకోవాల్సిన అవసరం దీనికి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ జెట్ ఇంజన్కి వచ్చేసరికి ఏంటి, దీస్ ఆర్ డిపెండెంట్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఏంటి, విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లో రన్ అవ్వడం వల్ల ఇవి ఆక్సిడైజర్ ట్యాంక్ని ఇవి మోసుకొని వెళ్ళవు, ఓన్లీ ఫ్యూయల్ ట్యాంకులు మాత్రమే తీసుకొని వెళ్తాయి. ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో అనేది రొటేట్ అవ్వడం, ఇది మనకి రన్ అవ్వడం వల్ల జెట్ ఇంజన్స్ అనేవి రన్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే మనకి ఇక్కడ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇక్కడ ఆక్సిడైజర్గా మనకి జెట్ ఇంజన్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా. కానీ ఆక్సిడైజర్ ట్యాంక్ అనేది జెట్ ఇంజన్స్కి ఉండదు, అది మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే రాకెట్ ఇంజన్స్కి హై థర్మల్ ఎఫిషియన్సీ. ఇక్కడ థర్మల్ ఎఫిషియన్సీ అనేది రాకెట్ ఇంజన్స్కి తక్కువ వెన్ కంపేర్ టు జెట్ ఇంజన్స్. వీటి యొక్క థర్మల్ ఎఫిషియన్సీ అనేది తక్కువ. నెక్స్ట్ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా రాకెట్ ఇంజన్స్లో ఎక్కువ వెన్ కంపేర్ టు జెట్ ఇంజన్స్. ఎందుకు ఫ్యూయల్ కన్జంప్షన్ ఎక్కువ అంటే రాకెట్ ఇంజన్స్లో కావాల్సిన థ్రస్ట్ అనేది రావాలి అంటే దాని యొక్క డిజైర్డ్ థ్రస్ట్ అనేది రావాలి అంటే ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవ్వాలి. కన్జ్యూమ్ అయితేనే మనకి ఏంటంటే దానికి కావాల్సినంత థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ రాకెట్ ఇంజన్స్లో అందుకు మనం ఎక్కువ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తాం వెన్ కంపేర్ టు జెట్ ఇంజన్స్. ఇది కంపారిజన్ ఆఫ్ జెట్ ఇంజన్స్ విత్ రాకెట్ ఇంజన్స్. నెక్స్ట్ ఫ్యూయల్స్ యూస్డ్. ఈ ఫ్యూయల్స్ యూజ్డ్ మీకు ఆల్రెడీ తెలుసు. మనం జెట్ ప్రపల్షన్ ఇంజన్లో మనం యూజ్ చేసే ఫ్యూయల్ ఆల్మోస్ట్ మనకు తెలిసినవే, గ్యాసోలిన్ కానీ లేకపోతే కెరోసిన్ కానీ లేకపోతే వీటిని ఏవియేషన్ పెట్రోల్ అంటాము. నెక్స్ట్ కెరోసిన్ అని అంటాము, కెరోసిన్ యూజ్ చేస్తాము ఇక్కడ జెట్ ప్రపల్షన్ ఇంజన్స్లో. నెక్స్ట్ ఆల్కహాల్, న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తాం. ఓకేనా. అయితే ఈ ఫ్యూయల్స్ మనం ఏదైనా ఒక ప్రొపెల్లెంట్లో ఒక ఫ్యూయల్ అనేది మనం యూజ్ చేస్తున్నాము అనేసి అంటే ఈ జెట్ ప్రొపల్షన్ ఇంజన్లో ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తున్నాము అనేసి అంటే దాని యొక్క కెలారిఫిక్ వాల్యూ అనేది థ్రస్ట్ అనేది మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి దీని యొక్క కెలారిఫిక్ వాల్యూ కూడా మనకి ఎక్కువ ఉండాలి. కెలారిఫిక్ వాల్యూ ఎక్కువ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీజింగ్ పాయింట్ కూడా మనకి తక్కువ ఉండాలి. దిస్ షుడ్ హ్యావ్ లో ఫ్రీజింగ్ పాయింట్. ఓకేనా. సో ఫ్రీజింగ్ పాయింట్ అనేది తక్కువ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం హై కెలారిఫిక్ వాల్యూ అనేది మనకి ఈ ఫ్యూయల్స్లో మనకి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ప్రొపెల్లెంట్స్కి వద్దాం. అంటే మనం రాకెట్ ఇంజన్స్లో యూజ్ చేసే ప్రొపెల్లెంట్స్. ఈ రాకెట్ ఇంజన్లో యూజ్ చేసే ప్రొపెల్లెంట్స్ ఏంటంటే సాలిడ్ డబుల్ బేస్ అంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ అంటాము, లిక్విడ్ ప్రొపెల్లెంట్ అంటాం. ఇప్పుడు మనం మ్యాక్సిమం యూజ్ చేసేవన్నీ కూడా లిక్విడ్ ప్రొపెల్లెంట్సే. కానీ సాలిడ్ ప్రొపెల్లెంట్స్ కూడా ఇప్పుడు మనం దేనికోసం యూజ్ చేస్తామంటే మిలిటరీ పర్పసెస్ యూజ్ చేస్తాం. అంటే మిసైల్ పవర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం సాలిడ్ ప్రొపెల్లెంట్స్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, మిలిటరీ పర్పసెస్లో. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రాకెట్స్లో కూడా మనం యూజ్ చేసేది ఏంటి, లిక్విడ్ ప్రొపెల్లెంట్స్. దీని యొక్క అడ్వాంటేజెస్ వల్ల మనం లిక్విడ్ ప్రొపెల్లెంట్స్నే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అయితే సాలిడ్ ప్రొపెల్లెంట్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్గా ఉన్నాయి, సాలిడ్ డబుల్ బేస్ ప్రొపెల్లెంట్ అండ్ సాలిడ్ కాంపోజిట్ ప్రొపెల్లెంట్. సాలిడ్ డబుల్ బేస్ ప్రొపెల్లెంట్ అంటే ఏంటి, దీంట్లో ఆక్సిడైజర్ ఫ్యూయల్ రెండు సపరేట్గా ఉండవు. ఓకేనా, ఇది అంతా కలిపి సింగిల్ అనమాట. ఓకేనా. ఇది ఎప్పుడైతే కంబషన్ జరుగుతుందో అప్పుడు ఏంటంటే 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద సపరేట్ అయ్యి అప్పుడు హీట్ లిబరేట్ చేస్తాయి. ఓకేనా. వాటికి వచ్చేసరికి ఏంటి, నైట్రో సెల్యులోస్ కానీ నైట్రో గ్లిజరిన్ కానీ వీటిని మనం ఎప్పుడైతే ఇంకొన్ని కాంపోనెంట్స్తో మనం అక్కడ కంబషన్ ఛాంబర్లో యాడ్ చేస్తామో అప్పుడు హై అమౌంట్ ఆఫ్ హీట్ని లిబరేట్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ సాలిడ్ డబుల్ బేస్ ప్రొపెల్లెంట్ అనేది చిన్న చిన్న రాకెట్ ఇంజన్స్లో మనం ఇవి మ్యాక్సిమం ఈ సాలిడ్ డబుల్ బేస్ ప్రొపెల్లెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా.
నెక్స్ట్ సాలిడ్ కాంపోజిట్ ప్రొపెల్లెంట్ అనేది వీటిలో ఫ్యూయల్ ఆక్సిడైజర్ రెండు సపరేట్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం ఆక్సిడైజర్స్ అనేవి ఈ ప్రొపెల్లెంట్స్లో ఏంటి యూస్ చేస్తామంటే పొటాషియం క్లోరైడ్ కానీ నెక్స్ట్ అమోనియం క్లోరైడ్ కానీ ఇక్కడ యూస్ చేస్తాం. అండ్ మరి ఫ్యూయల్స్ కిందకి వచ్చేసరికి ఏంటంటే హైడ్రోకార్బన్స్ని మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ లిక్విడ్ ప్రొపెల్లెంట్స్కి రండి. ఈ లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రెసెంట్ ఉన్న రాకెట్ ఇంజన్స్లో అన్నింటిలో కూడా మనం ఈ లిక్విడ్ ప్రొపెల్లెంట్స్ని మనం యూస్ చేస్తాం. బికాస్ ఆఫ్ ఇట్స్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. మనం ఇక్కడ కూడా ఏంటంటే లిక్విడ్ ప్రొపెల్లెంట్స్లో ఆక్సిడైజర్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ రెండు సపరేట్గా ఉంటాయి. ఓకేనా. కానీ ఇక్కడ మనం యూస్ చేసే ఆక్సిడైజర్స్ ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ కానీ నైట్రిక్ యాసిడ్ కానీ వీటిని మనం లిక్విడ్ ఫ్లోరిన్ కానీ వీటిని మనం ఆక్సిడైజర్స్లో యూస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ మరి ప్రొపెల్లెంట్స్కి వచ్చేసరికి ఏంటి లిక్విడ్ హైడ్రోజన్ నెక్స్ట్ ఆల్కహాల్ కెరోసిన్ వీటిని మనం లిక్విడ్ ప్రొపెల్లెంట్స్లో యూస్ చేస్తాం. ఓకే సారీ ఫ్యూయల్స్ కింద ఫ్యూయల్ ట్యాంక్లో యూస్ చేస్తాం. అయితే ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్లోని లిక్విడ్ ప్రొపెల్లెంట్లోని ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సాలిడ్ ప్రొపెల్లెంట్ కలిగిన ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంజిన్ అనేది కొంచెం కాంప్లెక్స్ షేప్స్తో ఉంటాయి. ఓకేనా. కాంప్లెక్స్ షేప్స్ అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఇగ్నైటర్ అనే ఒక కాంపనెంట్ అనేది దీనికి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఇగ్నైటర్ అనేది దేనికోసం అనేసి అంటే స్పాంటేనియస్ ఇగ్నిషన్ కోసం మనం ఇనీషియల్గా ఫస్ట్ మనకి ఇది ఇగ్నైట్ అవ్వడం కోసం ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్ అనేది మనకి ఇనీషియల్గా ఇగ్నైట్ అవ్వడం కోసం మనం ఏంటి సాలిడ్ ప్రొపెల్లెంట్స్కి మనం ఇగ్నైటర్ అనేది మనం ఒక కాంపోనెంట్ని మనం యాడ్ చేస్తాం రాకెట్ ఇంజిన్స్లో. అదే లిక్విడ్ ప్రొపెల్లెంట్తో ఉన్న రాకెట్ ఇంజిన్కి వచ్చేసరికి మనం ఏంటి యూస్ చేస్తామంటే ప్రొపెల్లెంట్ మిక్సర్ అనేది యూస్ చేస్తాం. ప్రొపెల్లెంట్ మిక్సర్ ఈజ్ నథింగ్ బట్ హైపర్కోలిక్ అంటే ఏంటంటే హైడ్రోజన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. మిథనాల్ హైడ్రోజన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. మిథనాల్ హైడ్రోజన్ HYDRAZINE హైడ్రోజన్. ఈ మిథనాల్ హైడ్రోజన్ అనేది ఇది కూడా ఒక లిక్విడ్ ప్రొపెల్లెంటే. ఇది దేంతో కలుపుతామంటే ఎప్పుడైతే ఆక్సిడైజర్ ఫ్యూయల్ కూడా కలుస్తుందో కంప్రెస్ అయినాక ఎప్పుడైతే ఈ లిక్విడ్ ఆక్సిడైజర్ అండ్ అట్ ద సేమ్ టైం లిక్విడ్ ఆక్సిజన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ అనేది మనకి కంబషన్ ఛాంబర్లో కలుస్తుందో దాంతో పాటు ఈ స్పాంటేనియస్ ఇగ్నిషన్ కోసం మనం ఈ మెథనాల్ హైడ్రోజన్ కూడా మనం ఇక్కడ కలుస్తుంది అనమాట. సో కలవడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే మనకి స్పాంటేనియస్గా మనకి కంప్లీట్గా కంబషన్ జరిగే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఇది లిక్విడ్ ప్రొపెల్లెంట్ కోసం. ఓకేనా. సో ఇదంతా మనం ఫ్యూయల్స్ యూస్డ్. అయితే మీకు డౌట్ రావచ్చు, మనం యూస్ చేసే గ్యాసోలిన్ కానీ ఇదే ఇక్కడ మనం యూస్ చేసే రోడ్వేస్లో యూస్ చేసే పెట్రోల్కి కానీ అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ అక్కడ యూస్ చేసే ఏవియేషన్ గ్యాసోలిన్కి కానీ వీటికి డిఫరెన్స్ ఏంటి అని. ఆల్మోస్ట్ రెండు ఒకేలా ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకి హైడ్రోకార్బన్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. హైడ్రోకార్బన్స్ మనం యూస్ చేసే రోడ్వేస్లో యూస్ చేసే ఫ్యూయల్స్కి అండ్ అట్ ద సేమ్ టైం ఏవియేషన్లో యూస్ చేసే ఫ్యూయల్స్కి మనకి ఏంటంటే హైడ్రోకార్బన్స్ ఆ ఫ్యూయల్లో ఉన్న హైడ్రోకార్బన్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి వీటి యొక్క హైడ్రోకార్బన్ రేంజ్ వచ్చేసరికి 17 to 20 ఉంటుంది హైడ్రోకార్బన్ రేంజ్ దేంట్లో ఏవియేషన్ ఫ్యూయల్స్లో. ఓకేనా. 17 to 20 ఉంటే మన రోడ్వేస్లో యూస్ చేసే ఫ్యూయల్స్ యొక్క హైడ్రోకార్బన్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 15 ఉంటుంది 15. ఓకే. కానీ మనం యూస్ చేసే ఏవియేషన్ పెట్రోల్ కానీ కెరోసిన్ కానీ వీటి యొక్క హైడ్రోకార్బన్ రేంజ్ అంతా 17 to 20 ఉంటుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇప్పుడు మనం రోడ్వేస్లో యూస్ చేసే ఈ ఫ్యూయల్స్ని కానీ మనం అక్కడ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ వీటిలో యూస్ చేసామంటే ప్రొపల్షన్ యూనిట్స్లో అక్కడ ఇది అట్మాస్ఫియర్లోకి వెళ్తున్న కొద్దీ మనకి ఏంటనేసి అంటే ఇది -40°C దగ్గర -40°C తర్వాత ఇది టోటల్గా కూడా మనకి ఏమవుతుంది అనేసి అంటే ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అట్మాస్ఫియర్లోకి వచ్చేసరికి ఏంటి ఇది పైకి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్స్ అనేవి రెడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏంటి అంటే సో మనకి అక్కడ ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడ యూస్ చేసే రోడ్వేస్లో యూస్ చేసే ఫ్యూయల్స్ అనేవి. సో అక్కడ ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉండడం వల్ల ఏంటి అంటే అక్కడ కంబషన్ అనేది పర్ఫెక్ట్గా జరగదు. సో జరగకపోవడం వల్ల మనకి ఏంటి అక్కడ మనకి ఒక ప్రొపల్షన్ యూనిట్కి మనకి కావాల్సిన థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఏంటి అనేసి అంటే మనం ఈ గ్యాసెస్ని మనం ఈ ఫ్యూయల్స్ని రోడ్వేస్లో యూస్ చేసే ఫ్యూయల్స్ని మనం ఏవియేషన్స్లో యూస్ చెయ్యం. కానీ వాటికి వీటికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే హైడ్రోకార్బన్ రేంజే. హైడ్రోకార్బన్స్ 15 వరకు ఉంటే దాన్ని మనం ఏంటంటామంటే రోడ్వేస్ ఫ్యూయల్స్ అంటాము. 17 to 20 కానీ హైడ్రోకార్బన్ రేంజ్ ఉంటే దాన్ని మనం ఏవియేషన్ ఫ్యూయల్స్ అని అంటాం. సో దిస్ ఈస్ అబౌట్ రాకెట్ ఇంజిన్. నెక్స్ట్ ఇదంతా జెట్ ప్రొపల్షన్ ఇంజిన్ కోసం మనం తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ద టోటల్ జెట్ ప్రొపల్షన్ ఇంజిన్.
థ్యాంక్ యూ.